నమస్తే అండి, వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో పచ్చి శనగపప్పుతో పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మామూలు శనగపిండితో కాకుండా పచ్చి శనగపప్పుతో పకోడీ చేస్తున్నాను. ఇది ముందుగా నానబెట్టిన ఒక కప్పు పచ్చి శనగపప్పు అండి. ముందుగా నానబెట్టిన ఒక 2 గంటలు ముందుగా నానబెట్టిన పచ్చి శనగపప్పు ఇది. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా చేయకూడదు. ఇలా మిక్సీ జార్లో నానబెట్టిన పచ్చిశనగపప్పు, కొద్దిగా నీళ్లు, కొంచెం ఉప్పు కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన పచ్చిశనగపప్పు మిశ్రమం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని, మరీ గట్టిగా ఉన్న పకోడీ గట్టిగా ఉంటుంది, తినలేము, అందుకని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేశాను. ఇప్పుడు దీనిలో కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా కలుపుదాం. ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఇది నూనె వేడయిందో లేదో చిన్న పిండి వేసి చూద్దాం. వేడయింది. ఇప్పుడు దీనిలో పకోడీలా వేసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీలా కాగుతున్న నూనెలో వేసి మీడియం మంట మీద వేయించుకుందాం. హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతాయి తప్ప లోపల ఉడకదు. అందుకు మీడియం మంట మీదే ఇవి చక్కగా దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని రెండో వైపు కూడా తిప్పి అటు కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మామూలు శనగపిండి పకోడీల మీద ఈ పకోడీ చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు పచ్చి శనగపప్పుతో పకోడీ చాలా రుచిగా ఉందని. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ పకోడీలని ఒక ప్లేట్లో వేసుకొని మిగిలిన పిండిని కూడా పకోడీలా వేసేసుకొని ఈ రెడీ అయిన పకోడీలని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే పచ్చి శనగపప్పుతో పకోడీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.